నమస్తే అండి. పోలీసులు ఎంత చెప్పినా సరే వినకుండా పలనాడు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పర్యటన కారణంగా ఆయన పర్యటనలో ఇద్దరు మృతి చెందడం జరిగింది. ఒకరు 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు వయసు వ్యక్తి అయితే ఇంకొకరు వచ్చేసి 30 సంవత్సరాల కుర్రోడు. నేను పక్కన విజువల్స్ కూడా ప్లే చేస్తా. 30 సంవత్సరాల కుర్రోడు అంటే ఆ 55 సంవత్సరాల వయసు వ్యక్తి విషయానికి వస్తే కనుక ఆయన ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వచ్చేసి ఆ వ్యక్తిని గుద్దింది. ఆయన రోడ్డు మీద పడిపోయినాడు. ఒళ్ళు మొత్తం కూడా దెబ్బలు, రక్తస్రావం, ఎక్కడ చూసినా సరే మొత్తం ఇరిగిపోయింది. ఆ వీడియోలు, ఆ విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. సరే, కాన్వాయ్ ఆపి ఆయన నెక్కించుకుపోయి హాస్పిటల్లో డ్రాప్ చేసినారంటే అదిలే. ఎవరు అక్కడ ఉన్న మహానుభావులు కొంతమంది హాస్పిటల్లో డ్రాప్ చేసినారట. హాస్పిటల్లో చేయగా ఆయన అప్పటికే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినారు. ఆయన డాక్టర్లు రక్షించలేకపోయినారు. ఈ చావుకి కారణం ఒక వ్యక్తి మరణించినాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సర కాలం తర్వాత ఈ రోజు వస్తే కట్ చేస్తే ఇద్దరు చనిపోయినారు ఆయన పర్యటన. ఇక ఇంకో విషయానికి వస్తే కనుక 30 సంవత్సరాల కుర్రాడు. మరి ఏమైనా తాగి వచ్చినాడో, లేకపోతే అక్కడ గాలాడికి ఏదైనా జరిగిందో, లేదా సివియర్ హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందో ఏం తెలియదు. కానీ మరి అక్కడ అసలు ఏం జరుగుతుందో ఏంది కదో అది ఏం అర్థం కావట్లా. ఒక సభ నిర్వహిస్తానా లేదా ఇంకేదన్నా చేస్తానా, ఇలాంటి అపశృతులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమావేశాల్లో జరుగుతున్నాయి. నేను ఒకటైతే చెప్తా, మీకు మీ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీకి మించి రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు. మీ ఫ్యామిలీకి మించి రాజకీయ నాయకుడు ఇంపార్టెంట్ కాదు. ఇంత దారుణం జరుగుతూ ఉంటే మొన్న మహానాడు కార్యక్రమాలు నిర్వహించుకున్నారు టీడీపీ వాళ్ళు. ఎక్కడైనా నష్టం జరిగిందా? జనసేన వాళ్ళు అంతకుముందు ఏ కార్యక్రమం నిర్వహించుకున్నారు, ఏమైనా నష్టాలు జరిగినాయా? రేపు యోగా డే నిర్వహిస్తున్నారు, 5-6 లక్షల మంది. అక్కడ ఏమైనా నష్టం జరిగింది అనుకుంటున్నారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి లోపం ఇది? పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది ఈ పద్ధతిని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. అసలు ఈరోజు పట్టుకున్న బ్యానర్లు చూస్తూ ఉంటే నిజంగా ఒకడేమో రాజారెడ్డి రాజ్యాంగం రాబోతోంది అని చెప్పేసి పెడతా ఉంటారు. ఆయన అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇంకా గాల్లో కలిసిపోయినట్టే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రప్పాలాడితో 2029 ఎలక్షన్స్ తర్వాత అంటాడు ఇంకొకడు. ఒకటి కాదు, 2 కాదు. ఈ అరాచక శక్తులు పెట్టేగిపోవడాన్ని, ఇద్దరు మనుషుల మరణాన్ని ఏ విధంగా చూస్తారు చెప్పండి మీరు? ఈ రోజు మీటింగ్ ద్వారా ప్రజలు ఏమైనా సింపతి వచ్చింది? ఏం సాధించినారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే? 2 మరణాలు. ఇప్పుడు వాళ్ళని కూడా పరామర్శించడానికి వెళ్తారా? మరో 2 మరణాల? ఏమిది అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పేసి సామాన్య ప్రజానీకం మాట్లాడుకుంటా ఉంది. సో ఇదేమి ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మరి పోలీసులు చెప్తానే ఉన్నారు, కానీ ఇప్పటివరకు 2 మృతి చెందారు.